భార్యాభర్తలు లేదా స్త్రీ పురుషుల మధ్య జరిగే శారీరక సంబంధం అనేది తాత్కాలిక సంతోషాన్నిచ్చే చర్య కాదని శాశ్వత ఆరోగ్యాన్ని అందించే సాధనమని పరిశోధకులు అంటున్నారు. యవ్వనంగా కనిపించాలన్నా, వ్యాధులతో పోరాడే శక్తి సమకూర్చుకోవాలన్నా, నొప్పులు తగ్గాలన్నా శృంగారంలో తరచుగా పాల్గొనాల్సిందేనని స్కాట్లాండ్లోని రాయల్ ఎడిన్బర్గ్ హాస్పిటల్ పరిశోధకులు చెప్తున్నారు. జీవిత భాగస్వామితో విభేదాలు లేదా అనారోగ్యం వల్ల లైంగిక జీవితానికి దూరమైతే లైంగికాసక్తి సన్నగిలడం సహజం. అరుదుగా కొందరిలో ఈ పరిస్థితి శృంగార ఆలోచనలను రెట్టింపు చేస్తాయట. శృంగార లోపం వల్ల కొందరు నీరసం, శృంగారం మీద ఆసక్తి సన్నగిలడం కూడా జరుగుతుంది. శృంగార లోపం వల్ల దాని మీద ఆసక్తి క్రమక్రమంగా సన్నగిలడం లేదా దొరకని వస్తువు మీద ఆశ పెరిగినట్లు శారీరక సుఖం కోసం వెంపర్లాడడం, ఇలా విభిన్నమైన తత్వాలు వ్యక్తుల్లో చోటు చేసుకుంటున్నాయి. ఈ రెండు అనారోగ్యకరమైనని వారు హెచ్చరిస్తున్నారు. అలాగే మంచి నిద్ర పట్టడానికి సహాయపడే మత్తును కలిగించే ఆక్సిటోసిన్, మిగతా ఎండార్ఫిన్లు శృంగారంలో పాల్గొనడం వల్ల రిలీజ్ అవుతాయట. అందువల్ల కంటి నిండా నిద్ర పట్టాలంటే శారీరక కలయిక జరగాల్సిందేనని వైద్యులు సలహా ఇస్తున్నారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో పోస్ట్ చేయండి. మరింత ఆరోగ్య సమాచారం కోసం యూట్యూబ్ లో మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.